కేవలం 5వ తరగతి అర్హతతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రాత పరీక్ష లేకుండా ఉద్యోగం అవకాశం అయితే వచ్చేసిందండి. ఈ ఏపీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ రిక్వైర్మెంట్ 2026 కింద వచ్చిన నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ రోజు మన వీడియోలో అయితే క్లియర్ గా చూసేద్దాం. అందుకన్నా ముందు వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది, అలాగే నాకు కూడా కొంచెం సపోర్ట్ గా ఉంటుంది. ఈ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలు అన్నమాట. అంటే ఇందులో చాలా పోస్టులు అయితే ఉన్నాయి. అందులో 5వ తరగతి అర్హతతో కూడా పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. అవేంటో కూడా వాటి యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాం. పోస్ట్ యొక్క డీటెయిల్స్, అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, అలాగే ఏజ్ లిమిట్, శాలరీ డీటెయిల్స్, అప్లికేషన్ ఫీజు, అప్లికేషన్ ప్రాసెస్ తో సహా ఈ రోజు క్లియర్ గా మన వీడియోలో అయితే చూసేద్దాం. అప్లై చేసుకోవడానికి ఇప్పటికే స్టార్ట్ అయిపోయిందండి. సో ఎండింగ్ డేట్ కూడా చెప్తాను. ఈ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎక్కడ, ఏ జిల్లా కూడా చూద్దామండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఇదొక మంచి అవకాశం అయితే లభించింది. ఏపీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ రిక్వైర్మెంట్ 2026 నోటిఫికేషన్ ద్వారా కృష్ణా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయనున్నది. చూసారు కదా, కృష్ణా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అనమాట ఇది వచ్చేసరికి. ఇంకా నెక్స్ట్ చూడండి, ఈ నోటిఫికేషన్లో ముఖ్యంగా తక్కువ విద్యార్హత ఉన్న అభ్యర్థులకు కూడా ఒక మంచి అవకాశం కల్పించడం విశేషం. కనీసం 5వ తరగతి నుండి డిగ్రీ వరకు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఛాన్స్ ఉందన్నమాట. 5వ తరగతి నుండి డిగ్రీ వరకు అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం కూడా 38 బ్యాక్లాగ్ ఖాళీలు అయితే ఉన్నాయన్నమాట. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు సమర్పించాలి. అది ఎక్కడ, అడ్రస్ ఏంటి, ఎలా అప్లై చేయాలి ఏంటన్నది కూడా క్లియర్గా చూద్దాం. కృష్ణా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆధ్వర్యంలో విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ద్వారా ఈ నియామక ప్రక్రియ చేపట్టబడుతుంది. ఇంకా నెక్స్ట్ ఈ నోటిఫికేషన్లో ఏమేం పోస్టులు ఉన్నాయో పోస్ట్ యొక్క డీటెయిల్స్ చూస్తే, ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అటెండర్, ఆఫీస్ సబార్డినేట్, హెల్పర్, మెసెంజర్, పీహెచ్ వర్కర్, క్లీనర్ వంటి ఇలాంటి పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఇందులో మొత్తం కూడా మనకి జూనియర్ అసిస్టెంట్ 1, జూనియర్ అటెండర్ 2, ఆఫీస్ సబార్డినేట్ 3, హెల్పర్ 4, మెసెంజర్ 5, 6, 7. సో మొత్తం కూడా 7 రకాల పోస్టులు అయితే భర్తీ చేయనున్నారనమాట. అంటే 5వ తరగతి నుంచి మనకి డిగ్రీ అర్హత ఉన్న వారికి ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఉంది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం అయ్యిందనమాట. సో మనకి లాస్ట్ డేట్ వచ్చేసరికి మార్చ్ 30, 2026 లోపు మీ అప్లికేషన్ అన్నది సమర్పించాలి. అడ్రస్ ఏంటో కూడా చూద్దామండి. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ముందుగా సంస్థ పేరు జిల్లా కలెక్టర్ కార్యాలయం, అంటే కృష్ణా జిల్లాలో ఉన్న కలెక్టర్ కార్యాలయంలో వచ్చిన నోటిఫికేషన్ అనమాట. నోటిఫికేషన్ పేరు వచ్చేసరికి ఏపీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ రిక్వైర్మెంట్ 2026. అందులో పోస్టులు కూడా చూసారు కదా, 7 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. ఇలా మొత్తం ఖాళీలు వచ్చేసరికి 38 అనమాట. అంటే 38 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అప్లికేషన్ విధానం వచ్చేసరికి ఆఫ్లైన్ అనమాట. జాబ్ లొకేషన్ వచ్చేసరికి కృష్ణా జిల్లాకు సంబంధించిన ఆ ఊర్ల వారు అయితే అప్లై చేసుకోవచ్చు. పోస్టుల జాబితా, పోస్టుల పేర్లు చూసారు కదా, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, జూనియర్ అటెండర్, మెటర్నిటీ అసిస్టెంట్, మెసెంజర్, ఆఫీస్ సబార్డినేట్, శానిటరీ మేస్త్రి, హెల్పరు, పీహెచ్ వర్కర్, క్లీనర్. 38 వేకెన్సీస్లో ఉన్న పోస్టులు అయితే ఇవన్నమాట. ఇప్పుడు ఏ పోస్ట్కి ఎంత అర్హత ఉండాలి, అలాగే ఏజ్ లిమిట్, శాలరీ డీటెయిల్స్ అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇవన్నీ కూడా చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, విద్యార్హత. పోస్ట్ ఆధారంగా అర్హతలు అయితే ఇలా ఉంటాయి. జూనియర్ అసిస్టెంట్ అలాగే జూనియర్ అటెండర్కి వచ్చేసరికి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ ఉండాలన్నమాట. అంటే ఇక్కడ 2 పోస్టులకి కలిపి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. జూనియర్ అసిస్టెంట్ అలాగే జూనియర్ అటెండర్, దీనికి డిగ్రీ ఉండాలి, అలాగే దాంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ పోస్ట్ చూడండి, మెటర్నిటీ అసిస్టెంట్కి వచ్చేసరికి జస్ట్ ఇంటర్ కంప్లీట్ అయ్యి ఉంటే సరిపోతుంది. అలాగే ఏఎన్ఎం కోర్స్ పూర్తి చేసి ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ పోస్టులు చూడండి, మెసెంజర్, ఆఫీస్ సబార్డినేట్, అలాగే హెల్పర్, క్లీనర్, పీహెచ్ వర్కర్. ఇది వచ్చేసరికి 5th నుంచి 7th క్లాస్ పాస్ అయి ఉన్న, అంటే జస్ట్ చదివి ఉంటే సరిపోతుంది అనమాట. కనీసం 5వ తరగతి లేదా 7వ తరగతి ఉత్తీర్ణత. ఇక్కడ మొత్తం ఎన్ని పోస్టులు, మెసెంజర్, ఆఫీస్ సబార్డినేట్ 2, హెల్పర్ 3, క్లీనర్ 4, పీహెచ్ వర్కర్ 5. ఈ 5 పోస్టులకి కలిపి అర్హత అయితే ఇది, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే ఇది. 5వ తరగతి లేదా 7వ తరగతి చదివి ఉంటే సరిపోతుంది అనమాట. తక్కువ విద్యార్హత ఉన్న అభ్యర్థులకు కూడా ఈ నోటిఫికేషన్ ఒక మంచి అవకాశంగా భావిస్తున్నారండి. నెక్స్ట్ ఏజ్ లిమిట్ అయితే చూద్దాం. కనీస వయసు అలాగే గరిష్ట వయసు 18 నుంచి 52 సంవత్సరాల మధ్య గలవారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే 42 సంవత్సరాల గరిష్ట వయసుకు అదనంగా 10 సంవత్సరాల సడలింపు వర్తిస్తుంది.
ఈ వయసు 1 జూలై 2026 నాటికి 18 నుంచి 52 సంవత్సరాలు వచ్చి ఉండాలన్నమాట. నెక్స్ట్ శాలరీ డీటెయిల్స్ చూసుకుంటే ఎంపికైన అభ్యర్థులకు పోస్ట్ ఆధారంగా మంత్లీ శాలరీ అయితే ఉంటుంది. 15,000 స్టార్టింగ్ 15,000 నుంచి పోస్ట్ ఆధారంగా మనకి 38,000 వరకు కూడా ఉంటుంది. ఇప్పుడు లాస్ట్లో మనకి 5 పోస్టులకి కలిపి విద్యార్హత 5th క్లాస్ నుంచి 7th క్లాస్ చదివిన వారికి ఒక శాలరీ ఉంటుంది. అలాగే డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఒక శాలరీ ఉంటుంది అనమాట. అంటే పోస్ట్ ఆధారంగా మనకి స్టార్టింగ్ వచ్చేసరికి పోస్ట్ ఆధారంగా 15,000 నుంచి అయితే ఉంటుంది. అది మీ యొక్క పోస్ట్ ఆధారంగా 38,000 వరకు కూడా శాలరీ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి అప్లికేషన్ ఫీజు. దీనికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదనమాట. ఇక్కడ చూడండి, ఈ నియామకాలకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. అందువల్ల అన్ని అర్హులైన అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లై ప్రాసెస్ కూడా చాలా చాలా సింపుల్ అండి. సో నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ చూద్దాం. ఈ ఉద్యోగాలకు సాధారణంగా రాత పరీక్ష ఏమీ ఉండదు. ఎంపిక విధానం అయితే ఇలా ఉంటుంది. చూడండి, విద్యార్హత మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ అయితే తీస్తారనమాట. కొన్ని పోస్టులకు కంప్యూటర్ ఆఫీస్ ఆటోమేషన్ టెస్ట్ అయితే ఉంటుంది. అండ్ అలాగే సమాన మార్కులు వచ్చినట్లయితే, ఒకవేళ ఈక్వల్ మార్క్స్ వచ్చినట్లయితే అధిక అంగవైకల్యం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత. ఇక్కడ చూస్తే మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే చాలా చాలా సింపుల్. ఎటువంటి ఎగ్జామ్ లేదు, ఎటువంటి ఇంటర్వ్యూ లేదనమాట. మీకు వచ్చిన మార్క్స్ ఆధారంగా సెలక్షన్ అయితే చేస్తారు. ఇక్కడ చెప్పారు కదా, ఒకవేళ ఈక్వల్ మార్క్స్ వస్తే కనుక ఈ రూల్ ప్రకారం సెలక్షన్ ప్రాసెస్ అయితే చేస్తారు. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ చూడండి. ప్రభుత్వ శాఖలో కొన్ని పోస్టులు సంవత్సరాలుగా ఖాళీగా ఉండడం వలన బ్యాక్లాగ్ ఏర్పడుతుందన్నమాట. ముఖ్యంగా దివ్యాంగుల కోసం ఈ రిజర్వే చేసిన పోస్టులు చాలా చోట్ల ఖాళీగా ఉంటాయి. ఇలాంటి ఖాళీలను భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ ప్రత్యేకంగా విడుదల చేసిందనమాట. అదే భాగంగా ఇప్పుడు ఏపీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఇది ముఖ్యంగా స్థానిక అభ్యర్థులు ప్రభుత్వ ఉద్యోగం అవకాశాలను పెంచడం లక్ష్యంగా చేపట్టిన చర్యగా అధికారులు చెప్తున్నారన్నమాట. ఈ నోటిఫికేషన్ తక్కువ విద్యార్హత ఉన్న అభ్యర్థులకు కూడా ప్రభుత్వం ఉద్యోగం పొందే అవకాశాన్ని అయితే అందిస్తుందన్నమాట. సో అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి ఛాన్స్ని అయితే మిస్ చేసుకోవద్దు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్న యువతకు ఇది ఒక మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చు. జస్ట్ 5వ తరగతి అర్హతతో కూడా ఉద్యోగం అవకాశం అయితే ఉంది. అది కూడా ప్రభుత్వం ఉద్యోగం. రాత పరీక్ష లేకుండా సెలక్షన్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి అప్లికేషన్ ఫీజు లేకపోవడం. ఈ అంశాలు అనేక మందికి ప్రయోజనకరంగా ఉంటాయి. ప్రత్యేకంగా దివ్యాంగుల కోసం రిజర్వే చేసిన పోస్టులు కావడంతో వారికి ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశం పెరుగుతుంది. ఇంకా ఫైనల్ గా దరఖాస్తు విధానం, అప్లికేషన్ ప్రాసెస్ చూడండి. అభ్యర్థులు తమ పూర్తి చేసిన దరఖాస్తును క్రింద ఇచ్చిన అడ్రస్ కి అయితే పంపించాలన్నమాట. మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత అలాగే ఆ అప్లికేషన్కి కొన్ని జిరాక్స్లు కూడా అటాచ్ చేయాలి. అవేంటో కూడా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్రస్ చూడండి. ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చేసారనమాట. అంటే మనకి కృష్ణా జిల్లాలో ఉన్న అడ్రస్ అయితే ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఈ అడ్రస్కి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేసి అలాగే కొన్ని జిరాక్స్లు అటాచ్ చేసి ఆ యొక్క అడ్రస్కి అయితే పంపించేయాలన్నమాట. మీరు డైరెక్ట్గా వెళ్ళి ఇచ్చినా ఓకే, లేదంటే పోస్ట్ ద్వారా అందించినా ఓకే అనమాట. సో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కృష్ణా జిల్లాకి సంబంధించిన వాళ్ళే అప్లై చేసుకోవడానికి ఉంటుంది. అండ్ నెక్స్ట్ చెప్పాను కదా, అప్లికేషన్కి జత చేయవలసిన జిరాక్స్లు చూడండి. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, అలాగే విద్యార్హత సర్టిఫికెట్, ఎంప్లాయ్మెంట్ కార్డు, అలాగే మీ యొక్క ఫస్ట్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్న స్టడీ సర్టిఫికెట్ కూడా ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి క్యాస్ట్ సర్టిఫికెట్, నివాస ధృవీకరణ పత్రం, రేషన్ కార్డు, అలాగే ఆధార్ కార్డు, అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఈ జిరాక్స్లు అన్నీ కూడా అటాచ్ చేసి మీరు ఆ కార్యాలయంలో సబ్మిట్ చేయాలన్నమాట. ఇచ్చిన అడ్రస్లో అయితే సబ్మిట్ చేయాలి. ఒకవేళ ఇక్కడ ఇచ్చిన ఏవైతే ఉన్నాయో జిరాక్స్లు పత్రాలను జత చేయకపోతే మీరు సబ్మిట్ చేసిన అప్లికేషన్ అయితే తీసుకోరనమాట. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పటికే స్టార్ట్ అయింది. ఎప్పటి నుంచి అంటే March 7 నుంచి అయితే స్టార్ట్ అయింది. దరఖాస్తు చివరి తేదీ చూడండి 30 March 2026. అంటే ఇంకా ఎన్నో డేస్ లేదనమాట. జస్ట్ 9 days మాత్రమే టైం ఉంది. సో ఇంకా ఎవరైతే అప్లై చేసుకోలేదో అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ఛాన్స్ అయితే మిస్ చేసుకోవద్దు. తక్కువ అర్హతతో ప్రభుత్వం ఉద్యోగం వచ్చే ఒక మంచి అవకాశం అనమాట. సో మొత్తం కూడా 38 పోస్టులు అయితే భర్తీ చేయనున్నారు. తక్కువ విద్యార్హత ఉన్న వాళ్ళకి కూడా ఇది ఒక మంచి అవకాశం కల్పించడం కోసమే ఈ నోటిఫికేషన్ ప్రత్యేకత. ప్రభుత్వం ఉద్యోగం పొందాలని ఆశిస్తున్న అర్హులైన అభ్యర్థులు చివరి తేదీకి ముందుగానే దరఖాస్తు చేసుకోండి. సో ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్. మర్చిపోవద్దు, వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. అందుకన్నా ముందు ఇది వచ్చేసరికి జిల్లా అంటే కృష్ణా జిల్లా వారికి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. అదొకటి మెయిన్ గుర్తుపెట్టుకోండి.
ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. మర్చిపోవద్దు, ఒక్క చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది, అలాగే నాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అప్డేట్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తుంటాను. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.